కృపయు కనికరం సమాధాన గల దేవ, మా ప్రభును మా రక్షుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున మీకు ఎంతో వందనాలు. మమ్మల్ని ఎంతగానో ప్రేమించి శిలువలో మీరు చేసిన మీ కార్యాన్ని బట్టి స్తోత్రాలు. మీ ప్రశస్తమైన రక్తం ద్వారా ఇచ్చిన రక్షణకై స్తోత్రాలు చెల్లిస్తున్నాం. పేతురు అపోస్తలుడు అన్నట్లు వెండి బంగారం వంటి క్షయ వస్తువుల ద్వారా విమోచించబడలేదు, కానీ అమూల్యమైన రక్తం ద్వారా అనగా నిర్దోషమును నిష్కలంకమైన గొర్రెపిల్ల వంటి క్రీస్తు రక్తం ద్వారా విమోచన కలిగినందుకు స్తోత్రాలు. ఈ ప్రజలు చేసుకుని ఇంతవరకు కాపాడి సజీవించి మా యాత్రలో మరి నూతన దినాన్ని మాకు అనుగ్రహించేందుకు స్తోత్రాలు. రాత్రంతా కాపాడారు, కొన్ని గంటలు నిద్ర విశ్రాంతి ఇచ్చి సజీవులు వెళ్ళినందుకు స్తోత్రాలు. ఉదయకాలం మీ సాన్నిధ్యంలో రాగలిగినకై వందనాలు. దినాన్ని కుటుంబ ప్రార్థనతో తండ్రి ప్రారంభించడానికి మీరు ఇచ్చినట్టు ధన్యతను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. ఈ తండ్రి ప్రస్తుత దినాల్లో కుటుంబ ప్రార్థన యెహోషువ గ్రంథం పాఠాలు మా క్రైస్తవ ఆధ్యాత్మిక జీవితానికి ఆశీర్వాదకరంగా ఉన్నట్లు మీరు వ్రాయించిన ప్రతిలేఖనాన్ని బట్టి వందనాలు. సత్యవేద గ్రంథ పఠనము మా క్రైస్తవానికి అన్వయించుకునేవారుగా అంటే మీరు సహాయం చేయమని ప్రార్థిస్తున్నాం. చాలా సందర్భాల్లో విని విడిచిపెట్టేవారుగా కనిపిస్తోంది. మీరే సహాయం చేయండి, కృప పెట్టండి. ఈ కడవరి కాలం సంఘ చరిత్రలో 7వ కాలంలో ప్రయాణం చేస్తున్నాం. దౌర్భాగ్యుడు, దిక్కుమాలినవాడు, దరిద్రుడు, గుడ్డివాడు నెరుగక నేను ధనవంతులను ధనం చేసుకున్నానని ప్రజలు ఆ రీతిగా భావిస్తున్న దినాల్లో మీ ప్రేమ వాత్సల్యత మానవుని వెంటాడుతుండగా సహాయం చేయము. ప్రస్తుత దినాలు కరోనా ప్రపంచంతో కూడా వ్యాపించిపోయింది. ప్రత్యేక భారతదేశం, ఢిల్లీ, తర్వాత మహారాష్ట్ర, తర్వాత తమిళనాడు 4వ స్థానంలో, తెలంగాణ. ఈ రీతిగా ఎంతో మంది ఈ కరోనా బారిన పడి రకరకాల అనారోగ్యాలకి మరణానికి చివరి దశలో వెళ్ళిపోయేవారుకుంటుండగా తండ్రి భయంకరమైన మా ప్రభా పరిస్థితుల నుండి నీ ప్రజలను మీరు కాపాడి భద్రపరచమని ప్రార్థిస్తున్నాం. తద్వారా ప్రజలు ప్రభు దగ్గర రాగలుగుటకు, యేసుక్రీస్తుని దేవుడిని ఎరగలుగుటకు అనేకుల జీవితాలని మీరు దర్శించమని ప్రార్థిస్తున్నాం. అది దర్శించే కాలమే, యెహోవా మీకు దొరికే కాలం. ఆయన సమీపంలో ఉండగా వేడుకోవాలన్నారు. భక్తిహీనులేమో తన మార్గాన్ని మడుగలి, దుష్టులేమో తమ తలంపులు మానాలి. వారు యెహోవా వైపు తిరిగితే నేను వారి వైపు జాలిపడతానన్నారు. నీ ప్రేమ మారినటువంటి ప్రేమ, ఎవర్ లాస్టింగ్ లవ్ అని, శాశ్వతమైన ప్రేమ కనుక తండ్రి ఎంతో వందనాలు చెల్లిస్తున్నాను. ఇంతవరకు మీరు చూపుతూ వచ్చినటువంటి నీ దయాంతను బట్టి వందనాలు. ఏ తెగుల్ని గుడారం సమీపించదన్నట్లు ప్రత్యేకంగా ఎప్పుడు నిర్మూలించాయని కాంపౌండ్ చుట్టూ కూడా మీ కాపుదల భద్రత ఉంచినందుకై వందనాలు. సహాయం చేయండి, కృప పెట్టండి, కనికరించండి. నేను ఆరాధన దినం వేరు వేరు స్థలాల్లో చేయబడిన ఆరాధన కార్యక్రమాల్లో మీరు పాలు పొందుతూ మీ నామను గణపరుచుకుంటూ అందుకే వందనాలు. ఈ వారం అంతటికి సహాయం చేయండి. దినం మరి సండే స్కూల్ పరిచర్య మీరు సహాయం చేయండి. టీచర్స్ బృందానికి కూడా, ఉపాధ్యాయ బృందం ఈ చిన్నపిల్లలు చక్కగా అర్థమయ్యే రీతిలో మా ప్రభు మీరే పాఠాలు చెప్పడానికి వారిని కూడా బలపరచండి. రేపటి దినం యూత్ మీటింగ్, యవనస్తుల మీటింగు, బుధవారం ప్రార్థన, సంఘ ప్రార్థన, గురువారం బైబిల్ పఠనం, అలాగూ తండ్రి మరి శుక్రవారం
సిస్టర్స్ మీటింగ్ శనివారం ప్రార్థన, ఇలాగ వారి కార్యక్రమం అంతా కూడా జ్ఞాపకం చేసుకుని మెట్రిక్ కార్యక్రమాలు జరగడానికి కూడా మీరు సహాయపడుతూ అనేకులు రాగలుగుతూ ఉన్నందుకై వందనాలు చెల్లిస్తున్నాం. ప్రభా, సహాయం చేయండి. మీ సన్నిధి మాతో ఉంచము. మరి సిస్టర్ ఎలిజబెత్ కొరకు ప్రార్థిస్తున్నాం. మరి ప్రభా, కన్ను ఆపరేషన్ చేయించుకొని ఉండగా సహాయం చేయండి. జ్ఞాపకం చేసుకొని కాంట్రాక్ట్ ప్రభుత్వం జ్ఞాపకం చేసుకోమని ప్రార్థిస్తున్నాం తండ్రి. మరి సరైన చూపు రాగలిగినట్లు మంచిగా డాక్టర్ గారు ఎండి చేసిన వాళ్ళు సహాయం చేయండి. అలాగే ప్రభు, ఎవరెవరు అక్కర్లో ఉన్నారో వాళ్ళందరినీ కూడా జ్ఞాపకం చేసుకున్నాం. హెబ్రోన్లో ఎవరైతే అనారోగ్య పరిస్థితులు ఉన్నారో ప్రత్యేక కళ్యాణం కొరకు ప్రార్థిస్తున్నాం. అలాగే ఇంకా మా తండ్రి ఎవరెవరు అనారోగ్య పరిస్థితులు వెళ్తున్నారో అలాంటి వారిని మీరు జ్ఞాపకం చేసుకోనండి, సహాయం చేయండి. మరి జాయిన్ కాంపౌండ్లో కూడా అవ్వకు గారి భార్య, ఆమెను కూడా జ్ఞాపకం చేసుకోనండి. ఇట్లు మా ప్రభు ఎంతోమంది మాకు తెలియకుండా ఇటీవల తన వారిని పోగొట్టుకొని దుఃఖములు బాధలు ఉన్నవారిని, మరి నిన్న కూడా కృపా వాళ్ళ అన్న భూస్థాపన కార్యక్రమంలో కూడా మీ దాసుడు కురియన్ గారిని మీరు వాడుకున్నారు. వందనాలు. ఆ కుటుంబాన్ని కూడా ఆదరించండి. ఇలాగా మా ప్రభా ఎన్నో కుటుంబాల్లో ఈ ఆవేదన కంగలార్పు కనికరించి సహాయపడమని ప్రార్థిస్తున్నాం. ప్రత్యేకంగా ఇంటర్నేషనల్గా మా తండ్రి అగ్రరాజ్యం అమెరికాలో ఎంతోమంది ఎక్కువ మంది చనిపోయినారు తండ్రి, జ్ఞాపకం చేయాలి. తర్వాత రెండవ స్థానంలో మా ప్రభా రోమ్, అంటే మా ప్రభా క్రైస్తవ రాజ్యాల్లోనే ఎక్కువ మంది స్పెయిన్, ఇంగ్లాండు, ఆయా ప్రాంతాలు, కెనడా, బ్రిటన్, ఆస్ట్రేలియా ఆయా స్థలాల్లో తండ్రి తమ వారిని కోల్పోయారు. అయినా ప్రజలు మా తండ్రి లౌకికత్వానికే ఎక్కువగా మొగ్గు చూపే వాళ్ళగా కనబడుతుంది. అగ్రరాజ్యం అమెరికా అయినప్పటికీ ప్రభా డబ్బు ఉంది, అన్ని హోదాలు ఉన్నాయి, అసలు లేదు, తగ్గిపోయింది. ప్రపంచమే లోకమే అక్కడ ఉందన్నట్లుగా అయిపోయింది. కనుక ప్రజలు రాను మా తండ్రి బాహ్యమైన విషయాలకి వెళ్ళిపోయే దినాలు ఇవి. పైకి బాగా ఉంటారు కనుక మీరే జ్ఞాపకం చేసుకొని సహాయపడమని, మీ సన్నిధి మాతో ఉంచమని, ఈ ఆవరణం అంతటిని మీ నిత్య నిబంధన ఆ గొర్రెపిల్ల రక్తాన్ని ప్రోక్షించమని, అట్లు మా సమయం మా సాహసం కూడా దీవెనకరం చేయము. ఇలాంటి పరిస్థితుల్లో సంఘాలని కూడా కలుసుకుని ఐకమత్యంతో సహోదరుల ఐక్యత కలిగి ఉండడం ఎంత మేలు, ఎంత మరి ఉపయోగము. అయినప్పటికీ ప్రజల్లో మరి అదే అయిపోయింది. దాని కొరకు తగ్గింపు, లోబడటం మరి ఇవన్నీ కూడా లేవు. ఇన్ని వాక్యాలు ఇన్ని ప్రసంగాలు చేసి ప్రజల్లో దీనికి లోబడలేని స్థితిలో వెళ్ళిపోతున్నారు. చేస్తున్న కలిగిన మనసు అంటే ఆయన మీరు దేవుడే ఉండి దేవునితో సమానంగా ఉంటూ బాధ్యత ఎంచుకోనక మానవుడిగా మనిషి పోలిగా వచ్చి మా తండ్రి శిలువలో ప్రాణం పెట్టి రక్తాన్ని కార్చారు కనుక మీరే సహాయపడమని కృప చూపెట్టము, ఐక్యపరచుము. సమాధానపరచువారు ధన్యులు, వారు దేవుని కుమారులు అనబడతారన్నారు. జ్ఞాపకం చేసుకోనండి, కృప చూపెట్టండి. అలాగే శాంసోన్ని, అలాగే మా ప్రభు ఇటీవల తన భార్యను కోల్పోయిన విక్టర్ని, కడపలో ఆనందరాజును, మొదటి వాళ్ళు ప్రసాద్, ఇక్కడ కరీంనగర్, ఈ వైపున ఆంధ్రూస్ ఉన్నాడు, ఆ ప్రక్కన ఇంకా కరుణాకర్ చిత్తూరులో ఉన్నారు. వీళ్ళందరినీ కూడా మీరే దర్శించి ఏక మనసు, ఏకభావం కలిగి ప్రభు వాళ్ళు కూడా భక్ష్యంగానే చెప్తారు, మేము కూడా భక్ష్యంగానే చెప్తాము. ఏదో ఆట వస్తువుగా వాడుకున్నట్లు ఉంది. రాను రాను ప్రజల్లో ఉండాల్సినటువంటి ఆత్మీయత అనేది కోల్పోవడం ద్వారా ప్రజల్లో మీరే సహాయపడమని, జ్ఞాపకం చేసుకోమని, మా తండ్రి భక్ష్యంగిరే సొసైటీ అయితే ఏర్పాటు చేసాడో దాని కిందకి రావడానికి, ఒకే ఆధిపత్యం కిందకి రావడానికి
మా ప్రభువా మీరే సహాయపడమని ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం చేసుకోనండి. మమ్మల్ని అందరినీ మీ దయా హస్తాలకు అప్పగిస్తున్నాం. వచ్చిన వారికి స్తోత్రాలు, రావాల్సిన వారికి కూడా తెలుసుకలో రావడానికి కావాల్సిన కృప దయచేయము జ్ఞాపకం చేసుకున్నాం. మమ్మల్ని అందరినీ మీ దయా హస్తాలకు అప్పగిస్తూ మీ సహాయాన్ని కోరుకుంటూ మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకొనుచున్నాం తండ్రి. ఆమేన్. ఏడు 717 పర్వతములు తొలగిపోయి. పాత పుస్తకానికి 755 717 పాత పుస్తకానికి 755. పర్వతములు తొలగిపోయినను తత్తరిల్లినను మెట్టలు బహుగా సమాధానము విడచిపోదు. ఈ నిబంధన
యెహోషువ 11. Joshua chapter 11. ఆసోదు రాజైన యాబీను దిగిన వాటిని గూర్చి విని మాదోను రాజైన యోబాబుకును షిమ్రోను రాజుకును అక్షాపు రాజుకును తూర్పు పడమటి దిక్కుల అందలి కనానీయులకును అమోరీయులకును హిత్తీయులకును పెరిజీయులకును అన్యాములో ఉన్న జెబూసీయులకును మిస్పా దేశమందలి హెర్మోను దిగువ నుండి హివ్వీయులకును వర్తమానము పంపగా సముద్ర తీరమందలి శ్రేణులందు విస్తారంగా ఉన్న తమ సైనికులందరూ సంచరించుకుని విస్తారమైన గుర్రములతో రథములతో బయలుదేరి ఆ రాజులందరూ కూడుకొని ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు మేరోను నీళ్ల యుద్ధకు వచ్చి దిగుగా యెహోవా వారికి భయపడకుము, రేపు ఈ వేళకు ఇశ్రాయేలు చేత సంహరింపబడిన వారిని నేను వారందరినీ అప్పగించాను. నేను వారి గుర్రములకు దిగాలు నరములు దయబూసి వారి రథములను అగ్ని చేత కాల్చుదు. యెహోషువతో సెలవిచ్చాను. కాబట్టి యెహోషువ యువతులతో కూడనున్న యోధులందరూ హఠాత్తుగా మేరోను నీళ్ల యుద్ధకు వారి మీదికి వచ్చి వారి మీద పడగా యెహోవా ఇశ్రాయేళ్ల చేతికి వారిని అప్పగించారు. మీరు వారిని హతం చేసి సీదోను వరకును మిస్పేమాయి వరకు తూర్పు వైపున మిస్పే లోయ వరకు వారిని తరిమి విశేషంగా చంపారు. యెహోవా యెహోషువతో సెలవిచ్చినట్లు
అతడు వారికి చేసెను. అతడు వారి గుర్రముల కుదికాలి నరమును తెగకోసి వారి రథములను అగ్నితో కాల్చివేశాను. ఆ కాలమున యెహోషువ వెనుకకు తిరిగి అసోరును పట్టుకొని దాని రాజును కత్తివాతం హతం చేసిన పూర్వపు అసోరు ఆ సమస్త రాజ్యములను కూడా ఇశ్రాయేలును దానిలోనున్న ప్రతి వారిని కత్తివాతను హతం చేసి ఎవరినూ తప్పించుకొనకుండా యెహోషువ వారందరినీ నిర్మూలం చేసెను. అతడు ఆ సోరును అగ్నితో కాల్చివేశాను. యెహోషువ ఆ రాజులందరినీ హతం చేసి వారి పట్టణములను పట్టుకొని కొల్లబెట్టాడు. యెహోవా సేవకుడైన మోషే ఆజ్ఞాపించినట్లు అతడు వారిని నిర్మూలం చేశాడు. అయితే యెహోషువ ఆ సోరును కాల్చివేశాను గాని మెట్టల మీద కనబడి ఉన్న పట్టణములను ఇశ్రాయేలును కాల్చివేయలేదు. ఆ పట్టణముల సంబంధమైన కొల్ల సొమ్మును పశువులను ఇశ్రాయేలు దోచుకొని నరులలో ఒకరిని విడవకుండా అందరిని నశింపజేయ వరకు కత్తివాతము హతం చేయించి వచ్చిరి. యెహోవా తన సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించినట్లు మోషే యెహోషువకు ఆజ్ఞాపించెను. యెహోషువ అలాగే చేశాను. యెహోవా మోషేకు ఆజ్ఞాపించిన వాటన్నిటిలో ఒకటి అతడు చెయ్యక విడవలేదు. యెహోషువ షేరు హలాకు కొండ మొదలుకొని లెబానోను లోయలో హెర్మోను కొండ దిగువనున్న బయల్గాదు వరకు ఆ దేశమంతటిని అనగా మన్యామును దక్షిణ దేశమంతటిని గోషేను దేశమంతటిని షెఫేలా ప్రదేశమును మైదానమును ఇశ్రాయేలు కొండలను వాటి లోయలను వాటి రాజులందరినీ పట్టుకొని వారిని కొట్టి చంపాను. బహుదినములు యెహోషువ రాజులందరితో యుద్ధం చేశాను. గిబియో నివాసులైన ఇశ్రాయేలుతో సంధి చేసిన పట్టణం మరి ఏదీ లేదు. ఆ పట్టణములన్నిటినీ వారి యుద్ధములో పట్టుకొనిరి. వారిని నిర్మూలం చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తం వారు ఇశ్రాయేలు యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరచి ఆ కాలమున యెహోషువ వచ్చి మన్య దేశంలోను అనగా హెబ్రోన్లోను దెబీరులోను అనాబులోను యూదా మన్యాములన్నిటిలోను ఇశ్రాయేలు మన్య ప్రదేశములన్నిటిలోనూ ఉన్న అనాకీలను నాశనం చేసెను. యెహోషువ వారి పట్టణములను నిర్మూలం చేసెను. ఇశ్రాయేళ్ల దేశములో అనాకీయులలో ఎవడును మిగిలి ఉండలేదు. గాజాలోను గాతులోను స్టోరులోను మాత్రమే కొందరు మిగిలి ఉండేది. యెహోవా మోషేతో చెప్పినట్లు యెహోషువ దేశమంతటిని పట్టుకొనెను. యెహోషువ వారి గోత్రముల చొప్పున ఇశ్రాయేలుకు స్వాస్థ్యముగా దాన్ని అప్పగించాను. అప్పుడు యుద్ధం లేకుండా దేశము సురక్షితముగా ఉండేది. సుభిక్షముగా ఉత్తర దిక్కున ఉన్న దేశాలను యెహోషువ జయిస్తున్నాడు. వారు కూడా సముద్రంలోని ఇసుక వలె గొప్ప గుంపుగా కూడా వచ్చారు. రథములతోనూ గుర్రములతోనూ వచ్చారు. గొప్ప సైన్యంగా వచ్చారు. ఒక విధంగా అది కూడా దేవుని ఏర్పాటే. ఎవరు సమాధానపడడానికి కూడా ఇష్టపడకుండా దేవుడే వారి హృదయాన్ని కూడా కఠినపరచాడు. ఎందుకంటే వారిని అలాగా హతమార్చడం కూడా దేవుని చిత్తమైంది.
యెహోషువకు ప్రభువే వాగ్దానం ఇచ్చాడు, వారిని నాశనం చెయ్యము, వారిని నీ చేతికి అప్పగించాను అని కూడా దేవుడు వాగ్దానం ఇచ్చాడు. మోషే చెప్పినట్లు దేవుడు యెహోషువకు కూడా చెప్పినట్లు యెహోషువ కూడా వారిని మరి కొల్ల సొమ్ము మాత్రం తీసుకొని మనుషులందరినీ నాశనం చేశాడు. కాబట్టి దేవుని ఏర్పాటు కనాను దేశస్తులను ఇశ్రాయేలు జయించి వారి దేశమును స్వాధీనపరచుకోవాలి, వారందరినీ హతం చేయాలి. ఎవరు కూడా సమాధాన పడడానికి కూడా దేవుడు అనుమతి ఇవ్వలేదు. వారు నాశనం కావలసిందే దేవుని చిత్తం. వారి హృదయాలను కూడా కఠినపరిచాడు దేవుడు. 20వ వచనంలో వచ్చిన మాట చదవండి. వారిని నిర్మూలము చేయుడని యెహోవా మోషేకు ఆజ్ఞాపించినట్లు ఇశ్రాయేలీలు కనికరింపక వారిని నాశనం చేయు నిమిత్తము వారు ఇశ్రాయేలుతో యుద్ధం చేయుటకు వచ్చినట్లు యెహోవా వారి హృదయములను కఠినపరిచి ఉండెను. ఎవరెవరినైతే దేవుడు నాశనం చేయాలనుకున్నారో వారు సమాధాన పడడానికి కూడా ఇష్టపడకుండా మరి యుద్ధానికే వచ్చారు. యుద్ధానికి వచ్చేటట్టు దేవుడు చేశాడు. ఎంతైనా దేవుని సంకల్పం. వారు కూడా వారి దేశం విషయంలో కూడా ముందే మనం చదువుకున్నాము. వారి దేశం వారిని కక్కివేసేటట్టు వారు అక్రమమైన అపవిత్రమైన జీవితము, విగ్రహారాధన, దేవునికి వ్యతిరేకమైన జీవితమే వారికి ఉండింది. అందుకే వారి దేశమే వారిని కక్కివేసింది. అది కూడా చదువుకున్నాం. లోకమంతా కూడా ఒక విధంగా చీకటి శక్తులతో పాటు దేవుని ప్రజలకు వ్యతిరేకంగా, ఇశ్రాయేలుకు వ్యతిరేకంగా కూడా అనేక సందర్భాల్లో వస్తారు. అది జరగవలసిందే. అది కూడా మనం మనసులో పెట్టుకోవాలి. మత్తయి సువార్త 25:41 ఎవరైనా చదవండి. అప్పుడు ఆయన ఈ అధ్యాయం అంతా కూడా మనకు తెలుసు. ఏ విధంగా లోకస్తులు మరి యేసు ప్రభువారి సింహాసనం ఎదుట పోగవుతారు. లోకస్తులు సమస్త జనములు ఆయన ఎదుట పోగు చేయబడతారు. 32వ వచనంలో ఉంది. అప్పుడు వారికి ఎలాగ తీర్పు తీరుస్తారు అంటే ఇశ్రాయేలుకు విరోధంగా వారు ఎన్నో పనులు చేశారు. అందుకే వారు నిత్య నాశనానికి పంపబడతారు. లోకంలో చివరి దినాల్లో కూడా అనేకమైన వ్యతిరేక భావాలు ఉంటాయి. లోకంలో మనుషులందరిలో కూడా అది కూడా మనకు తెలుసు. 2 తిమోతి 3వ అధ్యాయం
2 తిమోతి 3వ అధ్యాయం మొదటి 4 వచనాలు చదవండి. అంత్య దినముల్లో అపాయకరమైన కాలములు వచ్చును. స్వార్థ ప్రియులు, ధనాపేక్షలు, చూడండి, బింకములాడువారు, అహంకారులు, దూషకులు, తల్లిదండ్రులకు అవిధేయులు, కృతజ్ఞత లేనివారు, అపవిత్రులు, అనురాగరహితులు, అతి ద్వేషులు, అపవాదకులు, అజితేంద్రియులు, క్రూరులు, సజ్జన ద్వేషులు, ద్రోహులు, మూర్ఖులు, గర్వాంధులు, దేవుని కంటే సుఖానుభవం ఎక్కువగా ప్రేమించేవారు, పైకి భక్తి గల వారి వలె ఉండి ఆశ్రయించని వారు, ఇటువారికి విముఖుడవై. లోకమంతా కూడా దాదాపు దేవునికి విరోధంగా వ్యతిరేకంగా సిద్ధపడతారు. వైఖరి. ఇంకా కొంతమంది భక్తి గలవారి వలె ఉంటారు, కానీ నిజమైన భక్తి చేయలేకపోతారు. అంటే దేవుని ఎడల వారి వైఖరి సరిగా ఉండదు, కానీ మనుషుల ముందు ఏదో భక్తిగా ఉన్నట్టు కనబడతారు. అయినా వారి మోసములను, అబద్ధములను, చెడు అలవాట్లను మానలేక శక్తి లేని వారుగా ఉంటారు. కాబట్టి ఇవన్నీ లోకంలో ఇప్పుడు కూడా ఉన్న పరిస్థితి. అందుకే మనం ఎంతగానో ఇశ్రాయేలు జయించినట్లు వారిని దేవుని వైపు మళ్లించడానికి ప్రార్థన చేయాలి. దేవుడు ఏ విధంగానైనా వారిని కనికరించేటట్టు, వారికి ఆ జ్ఞానం వచ్చేటట్టు, సువార్త నమ్మేటట్టు, నిజమైన భక్తి వారికి ఉండేటట్టు, రక్షణ పొందేటట్టు ప్రార్థన చేయాలి. అది మన యొక్క పరిస్థితి. మనం పోరాడినది రక్త మాంసంతో కాదు. ఆ మాట కూడా చదవండి. ఎఫెసీ 6:12. ఎలాగనగా మనం పోరాడినది శరీరులతో కాదు, కానీ ప్రధానులతోనూ, అధికారులతోనూ, అంధకార సంబంధమైన లోకనాథులతోనూ, ఆకాశ మండలమందున్న దురాత్మల సమూహంతోనూ పోరాడుచున్నాం. ఒక విధంగా మనుషులతో కాదు, శరీరులతో కాదు. అంటే దాని అర్థం ఏంటో, శరీరులు కూడా ఇప్పటి వరకు దేవునికి విరోధంగా ఉంటారు, మనకు కూడా విరోధంగా ఉంటారు అని చదివినాము. మళ్ళీ ఒక మాట, మనం పోరాడినది శరీరులతో కాదు. అంటే శరీరంతో ఉన్న మనుషులు వారు ఒక విధంగా సాతానుకు దాసులైపోయి దేవునికి విరోధంగా అయిపోయారు. వారు ఒక విధంగా అజ్ఞానంలో ఉన్నారు, గుడ్డితనంలో ఉన్నారు. ఒక విధంగా చీకటి శక్తులు వారిని వశం చేసుకుంది. అందుకే వారు నిస్సహాయులుగా వ్యతిరేకంగా ఉన్నారు.
కొంతమందికి దేవుడంటే భయం ఉంటుంది, దేవుడంటే విశ్వాసం కూడా ఉంటుంది. మరి వారికి ఏ విధంగానైనా దేవుడు సహాయపడితే తప్ప వారు దేవునికి విరోధమైన కార్యాలు, వారికి విరోధమైన కార్యాలు, దేవుని బిడ్డలకు విరోధమైన కార్యాలు చేయడానికి చీకటి శక్తులు వారిని వశం చేసుకుంటుంది. అందుకే మనం వారి కొరకు ప్రార్థన చేయాలి. దేవుని శక్తి వారికి సహాయపడాలి. దేవుని అధికారం క్రిందికి వారు రావాలి. దానికి ఒక విధంగా ఆటంకం చీకటి శక్తులు, ఒక విధంగా వారికి మనస్సు కూడా రావాలి. కాబట్టి పెద్ద యుద్ధం, అసలైన యుద్ధం. దాని కొరకు మనం ప్రార్థన చేయాలి. ఎంత ఘోరమైన పరిస్థితి లోకంలో. కాబట్టి ఇప్పుడు దేవుని శక్తి గొప్పది. దేవుని ప్రజల పక్షంగా కూడా దేవుని శక్తి ఉంటుంది. లోకంలో ఉండే మనుషులు సైతాను శక్తి కింద ఉన్నారు. వారి వ్యతిరేకులు అయినా కూడా నిజంగా చెప్పాలంటే వారు కాదు వ్యతిరేకులు, వారిని ప్రేరేపించే దుష్ట శక్తులే వారిని అలాగా వ్యతిరేకంగా చేసింది. అందుకే మనం పోరాడున్నది శరీరులతో కాదు. ఆ దుష్ట శక్తులను ఓడించడానికి మనము ప్రార్థన చేయాలి. ఒక విధంగా దేవుని శక్తిని కోరాలి. ఒక విధంగా వారిని విడిపించాలి. దేవునికి అనుకూలంగా వారు మారాలి, నమ్మాలి, రక్షణ పొందాలి. ఒక విధంగా మనం అంత జ్ఞానంతో ప్రార్థన చేయాలి. దేవుని బ్రతిమలాడాలి. మనుషుల మీద జాలి పడాలి. మనుషుల యొక్క పరిస్థితి కూడా అర్థం చేసుకోవాలి. అందుకే చాలా జ్ఞానంతో ప్రార్థన చేయాలి. ఎవరి మీదనైనా మరి తప్పు చేసేవారి మీద కూడా జాలి పడేవారుగా ఉండాలి. అబ్రహాము లోతు ఎడల ఎట్లా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు, యుద్ధం కూడా చేస్తూ వచ్చాడు. ఎన్నో పొరపాట్లు చేసిన వ్యక్తి అయినా కూడా దేవుడు తనకు సహాయపడేటట్టు అబ్రహాము కూడా విజ్ఞాపన చేస్తూ వచ్చాడు. ఎంతోమంది అబద్ధ ప్రవక్తలు కూడా ఉంటారు. సంఘం మధ్యలో కూడా ఎన్నో రకాలైన శత్రు కార్యాలు ఉంటాయి. వాటిని కూడా మనము ఎదుర్కొని జయించాలి. లోపట శత్రువు, బయట శత్రువు. లోపట పోరాటం, బయట పోరాటం. అందుకే మనం ఎంతో దీనులు కావాలి. ప్రభు మీద పూర్తిగా ఆధారపడాలి. ప్రభు పక్షంగా ఉండాలి. అన్ని విధాలుగా శత్రువుని ఎదుర్కోవాలి. అనేకులను శత్రువు నుండి కాపాడాలి. లోకంలో అనేకులను శత్రువు చేతిలో నుండి విడిపించాలి. ఆ విధంగా ఈ పోరాటం చాలా గొప్ప పోరాటం. అందుకే పౌలు కూడా మంచి పోరాటం పోరాడుతుంది అన్నాడు. తిమోతికి కూడా మంచి రాణువాని వలె ఏమన్నాడు, శ్రమ అనుభవించు. అంటే శ్రమ అనుభవించేది కూడా ఒక యోగ్యతనే. సిపాయిలు ఎంత శ్రమ పడతారు, అన్ని విధాలుగా సిద్ధపడి వెళ్తారు యుద్ధానికి. మనం కూడా అన్నిటికీ సిద్ధంగా ఉండాలి. ఏదో జరిగిందని నిరుత్సాహపడకూడదు. ఏదో పోగొట్టుకున్నానని కృంగిపోకూడదు.
ఏదైనా అవమానం జరిగినా మనము ప్రభు గణపరుస్తాడు అని నమ్మాలి. ఏదైనా సిద్ధం. అట్లా ఉన్నారు సిపాయిలు అంటే అట్లా ఉంటారు. దేనికైనా సిద్ధం, చివరికి ప్రాణం పెట్టడానికి కూడా సిద్ధం. అందుకే ఈ పోరాటం జయించడానికి అది కూడా అవసరం. ఒక విధంగా మానవుని యొక్క శక్తి, ఇంతమంది రాజులు ఇశ్రాయేలుకు విరోధంగా పోగైనారు, రథాలు గుర్రాలన్నీ తీసుకొని, ఇసుక రేణువునంత విస్తారమైన సైన్యం తీసుకొని వచ్చారు. అయినా కూడా మన గ్రహింపు ఎలా ఉంటాడంటే మానవుడు ఏ పాటు అంతే కదా. దేవుని ఎదుట మానవుడు ఏ పాటి వాడు అనే గ్రహింపు మనకు ఉండాలి. మానవుని యొక్క శక్తి, బలం ఎంతమంది పోగైనా, ఎంత విస్తారమైన ఆయుధాలున్నా, గుర్రాలున్నా, రథాలున్నా, మానవుని యొక్క శక్తి, రాజుల యొక్క శక్తి, సైన్యం యొక్క శక్తి దేవుని ఎదుట అల్పమైనది. ఆ గ్రహింపు మనకు ఉంటే మనకు కొంత ధైర్యం ఉంటుంది. అందుకే ఆ మాటలు కూడా మనం గుర్తు చేసుకోవాలి. మత్తయి సువార్త 5:36 ఎవరన్నా చదవండి. 5:36 తల తోడని ఒట్టు పెట్టుకునవద్దు, ఒక్క వెంట్రుకనైనను తెలుపుగా కానీ నలుపుగా కానీ చేయలేదా? నల్లగా చేసుకుంటున్నారు కానీ డై వేసి మళ్ళీ కొంతకాలమైన ఏమైందంటే అది ఎర్రగా అవుతుంది. అంటే టెంపరీగా ఏదో రంగు మారుస్తారు, అయినా మార్చలేరు అని దేవుడు చెప్పింది కరెక్టే. ఇంకోటి, ఒక అంగుళమైన ఎత్తు పెంచలేరు. ఆ మాట ఎవరికైనా గుర్తుంటే చెప్పండి. కొంతమంది ఎత్తు పెంచుతారు అని అడ్వర్టైజ్మెంట్ కూడా ఇస్తుంటారు. మరి ఏంటో హైకి వేసుకుంటారో ఏమో. మరి ఎత్తు కూడా మనం పెంచలేం. అది దేవుడిచ్చిన ఎముకలకు ఇచ్చే అది ఎదుగుదల, మనం అలాగా కలిగించలేము. దేవుడు చిన్న చిన్న విషయాలను ఉదాహరణంగా పెట్టి మానవుని సామర్థ్యం కొంతవరకే. అది నిజంగా తన సొంత శరీరం మీద కూడా తాను ఏమీ సాధించలేడు. తర్వాత మత్తయి 6:27 చదవండి దయచేసి. చింతించుట వలన తన ఎత్తు మూరెడు చేసుకొనగలడు. అంటే ఎత్తు కూడా పెంచలేడు. దేవుడు ఇస్తేనే వెంట్రుకలను తెల్లగా చేయలేరు, నల్లగా చేయలేరు. మానవుని యొక్క శక్తి అంతవరకే అని ఒక లిమిట్ దేవుడు అనుమతిస్తేనే భౌతిక జీవితంలోనే అది రుజువు ఉంది అని మనం తెలుసుకోవాలి. మానవులు ఎవరికి భయపడకూడదు, దేవునికి భయపడాలి, మిక్కిలి భయపడాలి దేవునికి. మనుషులకు అంతగా విరోధ భావం కలిగిన వారికి, దేవునికి లోబడని వారికి, ఒక విధంగా అయోగ్యులకు మనం భయపడరాదు. మనుషులు ఏం చేయగలుగుతారు? తన ఆయుస్సును కూడా పెంచలేరు.
ఎక్కువ కాలం బతుకుతాను అని కూడా అనలేడు, అనకూడదు. ఏం చెప్పాలి మరి? దేవుడు బతికినంత కాలం బతుకుతాడు అంతే. అది కూడా చదవండి. యోబు 14:5 చూడండి. యోబు 14:5. నరుల ఆయుష్కాలం పరిమితి కలది, వారి నెలల సంఖ్య తెలిసే ఉన్నది. మించజాలని వయ పరిమాణం 14:5. నువ్వు వారికి నియమించి. మన కాలగతులన్నీ ఆయన వశం. అది కూడా చదవండి. మన కాలగతులన్నీ ఆయన వశం. కీర్తనలు 68. ఎంత? 20. 68, 20 చదవండి. నాడు మరణం తప్పించుట యెహోవా వశం. సరే, ఎంతైనా మన ఆయుష్ కూడా ఆయన చేతిలో ఉంది. ఎవరు కూడా ఎక్కువ కాలం బతకాలని అనుకుంటే కూడా బతకలేడు. ఆయన అనుమతించినంత వరకే మనం బ్రతుకుతాము. మన బలము, సామర్థ్యము, మనుషుల యొక్క జీవితము కూడా దేవుని అదుపులో ఉన్నది. దొరికిందా? 31:17. కీర్తనలు 31:17. అందరు తీసినాక చదవండి. ఇప్పుడు చదవండి. నా కాలగతులు నీ వశంలో ఉన్నది. సరే, నా కాలగతులు నీ వశంలో. కాబట్టి మన జీవితము, మన ఆయుస్సు, మన శరీరము ఒక విధంగా, ఇంకా ప్రాణం సంగతి చెప్పాలంటే ఇంకా పూర్తి అధికారం దేవునికే ఉంది. ప్రాణం ఆ మాట చదవండి. శరీరం మట్టుకు ఏదైనా కీడు మనుషుడు చేస్తాడు, కానీ ఆ తర్వాత తనకేమీ అధికారం ఉండదు. కానీ దేవునికి చనిపోయిన తర్వాత కూడా ప్రాణమును కూడా నశింప చేయగలిగిన అధికారం ఉన్నది. 10:28 మత్తయి 10:28. మరియు ఆత్మను చంపనేరక దేహమునే చంపువారికి భయపడకూడదు, కానీ ఆత్మను, దేహమును కూడా నరకములో నశింప చేయగలవానికి మిక్కిలి భయపడడు. కాబట్టి నిజంగా మనుషులకు వారి పరిస్థితి కూడా అర్థం కావాలి. దేవుని మీద ఆధారపడకపోతే, నమ్మకపోతే, లోబడకపోతే ఏమవుతారు అనే భయం కూడా రావాలి. నిజమైన భయము అలాగ రక్షణ కొరకు ఆశపడి ప్రభువును నమ్మి మారు మనసు పొంది నరకం పోకుండా కాపాడబడడానికి ఒక తీర్మానం చేస్తారు. దేవుణ్ణి తెలుసుకోవడం, నమ్మడం అంటే అది తక్కినంత ఉట్టిదే. మనుషులు దేవునికి విరోధంగా ఎన్నో కార్యాలు చేయడానికి తెగిస్తారు, కానీ నిజంగా దేవుని యొక్క శక్తి వారు ఎరిగి దేవుని అధికారమునకు లోబడి వారికి
ఎంతవరకు చేతనవుతుంది, ఏం చేయగలరు అనేది ఒక పరిమితి కూడా ఉందని తెలుసుకొని దానికి మరి అనుగుణంగా దేవునికి లోబడే ఒక తీర్మానం మనుషులకు రావాలి. అప్పుడు వారు దేవునికి విరోధంగా, దేవుని ప్రజలకు విరోధంగా ఏం చేయకుండా దేవునికి అనుకూలంగా దేవుని ప్రజలతో కూడా సమాధాన పడతారు. సువార్తకు కూడా ఆటంకం చెయ్యరు. అలాంటి జ్ఞానం రావాలి. అందుకే మనము ప్రజల కొరకు ముఖ్యంగా ప్రార్థన చేయాలి. దేవుడు సర్వాధికారి అయిన దేవుడు. సర్వాధికారి. ఆ మాట చదవండి. 19:6 ప్రకటన. అప్పుడు సర్వాధికారి, ఇంగ్లీష్లో కూడా ఆమ్నిపోటెంట్ గాడ్. దేవుని యొక్క అధికారం సర్వాధికారం. సర్వ శక్తిగల దేవుడు, సర్వవ్యాప్తి అయిన దేవుడు, సర్వభౌముడైన దేవుడు. దేవుని గొప్పతనాన్ని మనం వివరించాలంటే కూడా, గ్రహించాలంటే కూడా కష్టం. మితిలేని అధికారం దేవునికి మాత్రం ఉంటుంది. కాబట్టి ఆయనకు విరోధంగా, ఆయన ప్రజలకు విరోధంగా ఎవరైనా ఏమన్నా చేస్తే వారు బుద్ధి లేనోళ్ళు అంతే. వాళ్ళకు కొంచెమైనా జ్ఞానం లేదు అని మనం గ్రహించవచ్చు. అందుకే దేవుని శక్తి, దేవుని అధికారం, దేవుని బలం ఎంత గొప్పదో యేసు ప్రభు మరణం ద్వారా, యేసు ప్రభు పునరుత్థానం ద్వారా, మనకు దేవుడిచ్చిన రక్షణ ద్వారా కూడా మరి దేవుడు మన జీవితంలో కూడా వ్యక్తిగతంగా కూడా మనకు రుజువుపరచాడు. మరణమును జయించాడు. ఇంకా మరణమును మృంగివేశాడు. యేసు ప్రభు చనిపోయి లేచుట ద్వారా మరణమును నిరర్థకం చేశాడు. జీవమును, అక్షయతను వెలుగులోనికి తెచ్చాడు. మన ఆత్మలోనే మనకు జీవం ఇచ్చాడు. ఇప్పుడు మరణ భయం లేకుండా చేశాడు. ఒక విధంగా మనం శరీరంలో మరణించినా ఒకరోజు అక్షయమైన శరీరంతో లేస్తాం. ఎంత గొప్ప కార్యం! ఇప్పుడే ఆ శక్తి మనలో ఉంది. దేవుని శక్తి. అది కూడా మనం బాగా అర్థం చేసుకోవాలా, అన్వయించుకోవాలి. క్రీస్తును లేపిన ఆత్మ మనలో ఉన్నాడు. ఆ మాట చెప్పాలి. క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మ. 8:11 రోమ. మృతుల్లో నుండి యేసును లేపిన ఆత్మ మీలో నివసించిన ఎడల లేపినవాడు మీ శరీరములను కూడా తన ఆత్మ ద్వారానే జీవింపచే. ఆ శక్తి ఇప్పుడే మనలో ఉంది. పరిశుద్ధాత్మ శక్తి, క్రీస్తును మృతుల్లో నుండి లేపిన ఆత్మశక్తి ఒకరోజు మనలను మృతులైన
శరీరాన్ని మారుస్తాడు, అక్షయమైన శరీరం ఇస్తాడు. ఇంకా ఆ స్థితి ఎంత ఘనంగా ఉంటుందో. కాబట్టి దేవుని శక్తి ఇప్పుడే ఉంది, దేవుని విజయం ఇప్పుడే మనం అనుభవించాము. లోకము, శరీరము, మనుషులు, సైన్యము, వారి ఆయుధాలు ఏం చేయగలుగుతారు అని ఒక అంచనా మనకు ఉండాలి అని ఇవన్నీ చదువుతున్నాను. అందుకే ఇశ్రాయేలీయుల పక్షంగా దేవుడు ఉన్నాడని చెప్పి వారికి విరోధంగా వచ్చిన సైన్యము ఇసుక రేణువుల వలె ఉన్నప్పటికీ, వారికి రథాలు ఉన్నప్పటికీ, గుర్రాలు ఉన్నప్పటికీ వారిని నాశనం చేయి అని దేవుడు ముందుగానే ఆజ్ఞయించాడు. కాబట్టి సైతాను యొక్క శక్తులన్నీ ఇప్పటికే నాశనం అయిపోయింది. మనుషుల యొక్క బలము అది ఎంతమాత్రం పనికొచ్చేది కాదు అని మనకొక గ్రహింపు మనకు ఉండాలి. ఎంతమంది రాజులు కూడి ఇశ్రాయేలుకు విరోధంగా వచ్చారు, రాజ్యాలు సమకూర్చుకొని, సైన్యాలు సమకూర్చుకొని ఇశ్రాయేలుకు విరోధంగా వచ్చారు. రాజులంటే ఒక విధంగా వాళ్ళే ఏలుతున్నారు. వాళ్ళు ఏలడానికి యోగ్యులు కాకపోయినా వాళ్ళు ఏలుతున్నారు. వారి సొంత జీవితాలను ఏలుతున్నారు, ఒకవేళ వాళ్ళ కుటుంబాలను కూడా ఏలుతున్నారు, ఒక విధంగా వాళ్ళ రాజ్యాలను కూడా ఏలుతున్నారు. ఇప్పుడు వాళ్ళకు ధైర్యం, దేవుని ప్రజలకు దేవునికి విరోధంగా రావడానికి ఒక మొండి ధైర్యం తెచ్చుకున్నారు. నిజంగా వారు రాజులు కానేరు అని వారికి తెలియదు. దేవుని అధికారాన్ని ధిక్కరిస్తున్నారు. ఎంత పొరపాటు! ఒకవేళ మనం రాజులమైన నిజమైన రాజుకు లోబడాలి. జాగ్రత్త. మనకు రాజ్యం ఉన్నా, మన రాజ్యం మట్టుకు మనం ఏలుతున్నామని అనుకోని దేవుని రాజ్యానికి విరోధంగా ఏం పని చేయకూడదు. జాగ్రత్త. అలాంటి గ్రహింపు మనకు ఉండాలి. లూకా 19. మా మీద ఈయన ఏలుటకు ఏమన్నారు వాళ్ళు చూడండి. లూకా 19:14. ద్వేషించి ఇతడు మమ్మను ఏలుట మాకు ఇష్టం లేదు, మేమే ఏలుకుంటాము, మేమే రాజులము, మా మీద ఎవరు రాజులు లేరు, ఉండకూడదు, ఉన్నాడు అంటే కూడా మేము ఒప్పుకోము. అలాంటి పౌరులు ఉంటారంట. అలాంటి వారికి నాశనమే. దేవుని అధికారాన్ని ధిక్కరించే ప్రజలు ఎవరైనా, ఎక్కడైనా, రాజులైనా ఎవరైనా, వారందరికీ నాశనమే గతి. 27వ వచనం. మరియు శత్రువులను వచ్చి నా ఎదుట సంహరించుడి. యేసు ప్రభు అధికారాన్ని, దేవుని అధికారాన్ని ఎవరైనా ధిక్కరిస్తే వారికి ఏం గతి వస్తుంది? సంహరించబడతారు. జాగ్రత్త సుమా, జాగ్రత్త. చెప్పాలి కూడా, వేరే వాళ్ళకు కూడా, రాజులకు కూడా చెప్పాలి, సైన్యానికి కూడా చెప్పాలి. ఎందుకంటే దేవుని
అధికారం, యేసు ప్రభు యొక్క రాజరికత, అది అంగీకరించకుండా వ్యతిరేకంగా నువ్వు ఎంత పెద్ద రాజైనా లాభం లేదు. దేవుని రాజ్యం అనేది మన జీవితంలో దేవుని బిడ్డలుగా స్థాపించబడాలి. అది మనకు క్షేమం. ఇశ్రాయేలుకు అలాంటి హెచ్చరిక ఉన్నది. దేవుని వాక్యానికి ఎంత జాగ్రత్తగా ప్రతి విషయంలో వారు ధ్యానించి నేర్చుకొని రాసుకొని గుర్తుపెట్టుకొని పిల్లలకు కూడా నేర్పి లోబడి జీవించాలి. వ్యతిరేకంగా ఏది చేయకూడదు. ఎవరైనా దేవునికి విరోధంగా ఏదన్నా చెప్పుతే కూడా వారిని కూడా బ్రతకనీయొద్దు. ఎవరైనా దేవుని దూషిస్తే ఇంకా సంహరించాలి. ఏ పట్టణమైనా దేవునికి విరోధంగా ఏదైనా చేస్తే ఆ పట్టణాన్ని కాల్చేయాలి. వా, ఎన్ని ఖచ్చితమైన ఆజ్ఞలు ఉన్నాయో. మనం ఎంత జాగ్రత్తగా ఉండాలి. ఇంకో మాట చదవండి, లూకా 17:21. లూకా 17:21. ఎందుకనగా ఇదిగో దేవుని రాజ్యం ఎక్కడున్నది దేవుని రాజ్యం? మీ మధ్యలో అని తెలుగులో ఉంది, ఇంగ్లీష్లో మీలోనే ఉంది. కింగ్డమ్ ఆఫ్ గాడ్ ఈజ్ విత్ ఇన్ యూ. దేవుని రాజ్యం ఎక్కడుంది చెప్పండి? నాలో ఉందని చెప్పండి. దేవుని రాజ్యం ఎక్కడుంది? నాలో ఉంది. నాలో ఉండాలి. ఆయన నాకు రాజు కావాలి. నా జీవితం మీద రాజుగా ఉండాలి. లేకుంటే నేను అపాయంలో ఉన్నట్టు. నేను ఒక్కరోజు సంహరించబడే స్థితిలో ఉన్నట్టు. నా రాజ్యం అని ఏదన్నా స్థాపించుకుంటే కూడా దాన్ని బద్దలు చేస్తాడు. జాగ్రత్త. ఇశ్రాయేలీయులు అందుకే దేవునికి లోబడి జీవించేది ఎంతో వారికి గొప్ప హెచ్చరికగా ఇవ్వబడే. దేవుని రాజ్యము అని బైబిల్లో అనేక చోట్ల చదువుతాము. ఇంకో మాట ఏం చదువుతామంటే పరలోక రాజ్యం. దీని యొక్క అర్థం కూడా మనం ఇలాగ తెలుసుకోవాలి. దేవుని రాజ్యం అంటే దేవుని యొక్క ఏలుబడి. పరలోక రాజ్యం అంటే దేవుడు ఏలుచున్న స్థలం పరలోకం. దేవుని రాజ్యం అంటే ఇప్పుడు మనలోనే ఉంది అంటే అట్లా అర్థం చేసుకోవాలి. ఆయన ఏలుబడి ఇప్పుడే మన జీవితం పైన ఉండాలి. పరలోక రాజ్యం అంటే ఆ స్థలం పరలోకమే. ఇంకా అక్కడ దేవుడు తప్ప ఇంకెవరు వెళ్తారు? అందుకే దేవుని రాజ్యము భోజనము పానము కాదు కానీ, ఆ మాట కూడా చదవండి, 14:17 రోమా. దేవుని రాజ్యము భోజనం పానం కాదు కానీ నీతి సమాధానం పరిశుద్ధాత్మయందలి ఆనందం. అంటే దేవుడు ఎక్కడ ఏలుతాడో, దేవుడు ఎక్కడ పూర్తి అధికారిగా ఉంటాడో, ఎవరి జీవితంలో అలా ఉంటాడో వారికి నీతి ఉంటుంది, వారికి సమాధానం ఉంటుంది. తర్వాత పరిశుద్ధాత్మయందలి ఆనందం ఉంటుంది. అలాగే మనం జీవించడం ఒక గొప్ప అనుభవం. అలా మనకు సహాయపడాలి, ప్రజలకు సహాయపడాలి. ఒక విధంగా నామకార్థ క్రైస్తత్వంతో నిండిన దేశాలు కూడా ఈ అనుభవంలోనికి రావాలి. వారిప్పుడు సొంత రాజ్యం, మా దేశం,
మా ఆస్తి, మా చదువు, మా పురోగతి, మా నాగరికతని గర్వించి అసలైన రాజుకు విరోధంగా ఒక విధంగా క్రైస్తవ రాజ్యం అని పేరు పెట్టుకొని క్రీస్తుకు విరోధంగా పోరాడుతున్నారు. ఎంత వెర్రితనం! అలాగ చేయకుండా వారి దేవుని రాజ్యం వారి హృదయంలోనే స్థాపించబడేటట్టు, యేసుప్రభు వారికి లోబడేటట్టు, ధన్యులయ్యేటట్టు, నశించకుండా మా మీద ఈయన ఏలడం మాకు ఇష్టం లేదు అని తృణీకరించిన వారిని ఒకరోజు దేవుడు హతం చేస్తాడు. చేయవలసిందే. ఆ నాశనానికి గురి కాకుండా రక్షణ పొంది దేవుని రాజ్యంలో ఇప్పుడే చేరి దేవుని రాజ్యం యొక్క అనుభవం ఇప్పుడే పొంది అనేకులను దేవుని రాజ్యంలో చేర్చేవారుగా కూడా ఉండడం ఎంత ధన్యత! నిజంగా అదే గొప్ప ధన్యత. రాయబారులం అంటే ఒక దేశపు పక్షంగా ఇంకొక దేశంలో ఎవరినైనా ప్రతినిధిగా పెడితే వాళ్ళను రాయబారులు అంటారు. అంబాసిడర్ అంటే అంబాసిడర్ కారు కాదు. అంబాసిడర్ అంటే వేరే దేశపు ప్రతినిధి మన దేశంలో ఉంటారు, మన దేశపు ప్రతినిధి వేరే దేశంలో ఉంటారు. ఆయన మాట్లాడతాడు మన దేశం పక్షంగా. అట్లా మనం తన రాజ్యమునకును తాను మహిమకు పిలిచిన దేవునికి మనం యోగ్యులుగా ఉండాలి. అనేకులాగా కావడానికి ప్రార్థన చేయండి. ఒక సహోదరుడు ప్రార్థన మొదలుపెట్టాడు. తీసుకోండి. నిన్న మొన్న చేయని వారు ఎవరైనా ఈరోజు చేయొచ్చు.